నాను గౌరవనీయులైన ప్రధానాచార్య వారికి, ఉపాధ్యాయులకు, నా విద్యార్థులకు వందనాలు. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినంను అందరం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు. మనకు జన్మనిచ్చి నడకను నేర్పింది తల్లిదండ్రులైతే, జీవితాన్నిచ్చి నడవడికను నేర్పింది గురువులు, అదే ఉపాధ్యాయులు. తరగతి గదిలో దేశ భవిష్యత్తును ఉందని చాటి చెప్పిన ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఈయన మన మొట్టమొదటి ఉపరాష్ట్రపతి. భావితరానికి ఉపాధ్యాయులే రూపకర్తలు అని నమ్మేవారు. నిజమే. మరి నేడు ఎందరో డాక్టర్లు, కలెక్టర్లు, ఎన్నో పెద్ద పదవుల్లో ఉన్న వారైనా ఒకప్పుడు వారు కూడా శిష్యులే వీరనని ఉన్నత స్థాయికి చేర్చి తాను మాత్రం అక్కడే ఉండిపోయే నిస్వార్థ జీవి ఉపాధ్యాయుడు. అందుకే అబ్దుల్ కలాం గారు అన్నారు, నాకు వృత్తిలో ఎంతో ఇష్టమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని. అలా నిలబడి విద్యార్థులను ఉన్నత స్థాయిలో ఉంచగల సామర్థ్యం కేవలం ఒక గురువుకే ఉంది అనేవారు. గురువు లేని జీవితాన్ని మనం ఊహించలేము. అందుకే మనం ఎక్కడన్నా ఎప్పటికైనా గుర్తుంచుకునే వినపడాల్సిన వ్యక్తి ఎవరంటే మన తల్లిదండ్రులు, తరువాత మన ఉపాధ్యాయుడే. అందుకే వారందరికీ నా కృతజ్ఞతలు మరియు ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు.